హాయ్ వెల్కమ్ టు రాజ్యం ఉంగరా ఛానల్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి శారీ టజల్స్ కొంచెం డిఫరెంట్గా సింపుల్గా కాసుతోటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఫస్ట్లీ ఒక లైక్ చేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ 2 షేడ్స్ ఉన్న శారీకి వచ్చేసి నేను ఫస్ట్లీ సింగిల్ షేడ్ కలర్ తోటి శారీ టజల్స్ చేస్తున్నాను. వైలెట్ కలర్ మొత్తం థ్రెడ్ అంతా వైలెట్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బేబీ టజల్స్కి ఎలాగైతే వ్రాప్ చేసుకుంటామో థ్రెడ్ని అలా వ్రాప్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి 150 స్ట్రైన్స్. నెక్స్ట్ వీడియోలో నేను 150 స్ట్రైన్స్ ప్లాంక్కి ఇట్లా చుట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదా, సింపుల్గా ఎలా సెకండ్స్లో చుట్టేసుకోవచ్చు అలాంటి సింపుల్ టిప్ చూపిస్తాను. ఇప్పుడైతే బేబీ టజల్. ఈ బేబీ టజల్స్కి వచ్చేసి ఫస్ట్లీ నార్మల్గా ఇలా థ్రెడ్స్ని తీసేసుకుని ఉన్న తర్వాత ఇంకా నెక్స్ట్ జరీ చుట్టేస్తాం కదా, అలా కాకుండా కొంచెం ఇక్కడ మడత పెట్టాలి. ఎలా అంటే మనం జడ ఎలా అయితే అల్లుతామో అలా అనమాట. కిందున్న స్ట్రైన్స్ అన్నిటిని 2 హాఫ్ తీసేసుకొని పైన ఉన్న స్ట్రైన్స్ని మిడిల్లో పెట్టేసి జడ అల్లకం ఒక అల్లకం అల్లేస్తే అక్కడ చాలా డిఫరెంట్గా లుక్ వస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ మిడిల్లో అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాసు ఉంటుంది కదా, కాసుని పైన కట్ చేయకుండా కొంచెం డిఫరెంట్గా చిన్న కాసు ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. అదే కాసుని మీరు ట్రై చేయండి. మోడల్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు జరీ ఈ టైంలో జరీ చుట్టేస్తాం కదా, ఇప్పుడు జరీ చుట్టకుండా ఇప్పుడు కాసు చుట్టాలి. నార్మల్గా ఒక 2-3 స్ట్రైన్స్ చుట్టేసుకొని జరీ థ్రెడ్ ముళ్ళు వేసుకోవాలన్నమాట. ఇది ఊడిపోకుండా ఇక్కడ ఎలాగైతే వీడియోలో చూపిస్తానో సేమ్ అలాగే మీరు కూడా ముళ్ళు వేసుకోండి. ఒక చుట్టు చుట్టేసి మళ్ళీ దాని తర్వాత ముడి, అలా ముళ్ళు అన్నీ వేసుకోవాలి. ఎందుకంటే స్ట్రైట్గా ఉంటుంది, ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ప్రతిదీ అలా నాట్స్ వేయడం వల్ల ఇంత కష్టపడి నాట్ వేయకపోతే అదంతా పోతుంది. కొన్ని డేస్ కూడా ఉండదు. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కాబట్టి శారీస్ని, రఫ్ అండ్ టఫ్ శారీస్కి కూడా స్ట్రాంగ్గా టజల్స్ ఉండాలంటే ఇలా నాట్స్ వేయండి. ప్రతి దానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కాసు పెట్టాలి. కాసు వచ్చేసి ఇలా ఉంటుంది పైన. ఆ కాసుని సూదిలోకి ఎక్కించేసి ఇప్పుడు సేమ్ నేను ఎలాగైతే కుడుతున్నానో మీరు కూడా అలాగే కుట్టేయండి. ఫ్రంట్ సైడ్కి పెట్టేసి ఒక 2-3 నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇందాక ఎలాగైతే జరీ థ్రెడ్ని లోపల నుంచి బయటికి తీసుకొచ్చామో సేమ్ అలాగే తీసుకురావాలి. సేమ్ అలాగే నాట్స్ చేయాలి. మీకు నచ్చినన్ని నాట్స్ వేసుకోండి. జస్ట్ 2-3 నాట్స్తో అయితే బాగా స్ట్రాంగ్గా ఉండిపోతుంది. నాట్స్ అన్నీ వేసేసిన తర్వాత సూది ముడి వేయడం ఇక్కడ ఇంపార్టెంట్. నార్మల్గా ముడి వేసేస్తే జారిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తీసుకొని వచ్చి వెనకాల నుంచి సూదిని కిందికి దించేసేయాలి. దించేసి అక్కడ నాట్ ఇంక ఇవన్నీ ఏం వేసుకొని అక్కర్లేదు. జరీ థ్రెడ్ని కట్ చేయడమే. కొంచెం పొడుగ్గా కట్ చేయండి జరీ థ్రెడ్ని. లుక్ చాలా బాగుంటుంది. నార్మల్ సేమ్ కలర్లో కొంచెం జరీ థ్రెడ్ కనపడితే లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా లుకింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే అర్థమవుతుంది. పైన ఏమో జడ అల్లకం లాగా ఒక అల్లిక ఉంటుంది, కిందేమో కాసు, దాంట్లోటి జరీ థ్రెడ్. చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ అంతా. సేమ్ ఇలాగే ఇప్పుడు ఎలాగైతే చుట్టామో టజల్ సేమ్ అలాగే ఇంకో టజల్ వేసి చూపిస్తాను చూడండి. శారీ అంతా ఇలాగే వేస్తే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది టజల్కి. ఈ టజల్స్ అన్నీ ఇంకా చాలా టజల్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఒకవేళ ఈ శారీ టజల్స్ని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కూడా కమెంట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అసలు మిస్ అవ్వకండి. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఎందుకు మిస్ అవ్వద్దు అని చెప్తున్నానంటే సెకండ్స్లో ఎలాగా సిల్క్ థ్రెడ్స్ అన్నిటిని స్ట్రైన్స్ చుట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదా, అలా కాకుండా సింపుల్గా ఈజీగా ఎలా చుట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు మీరు ఎప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసిండరు. అంత ఈజీగా ఉంటుంది టిప్ అనేది. సెకండ్స్లో చుట్టేసుకోవచ్చు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని స్ట్రైన్స్ చుట్టుకోవాలి, హ్యాండ్ పెయిన్ రాకుండా అంత నీట్గా క్లియర్గా ఆ వ్లాగ్ అంతా ఆ థ్రెడ్ వ్రాప్ ఎలా నీట్గా చేసుకోవాలనేది చూపిస్తాను సెకండ్స్లో. ఈ టిప్ మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికైనా కూడా
బాగా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ టిప్. సిల్క్ థ్రెడ్ తోటి స్ట్రైన్స్ చుట్టుకొని మీరు ఏ వర్క్ చేసుకున్నా కూడా అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కాసు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 2-3 స్ట్రైన్స్ చుట్టుకున్న తర్వాత కాసు పెట్టేసుకొని కింద వెనకాల సైడ్కి తీసుకొని వచ్చి అప్పుడు థ్రెడ్ని కట్ చేయాలి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది టజల్ అనేది. అండ్ మన ఛానల్లో డెవోషనల్ వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేసాము. అష్టోత్తరాలు, శతనామాలు అన్ని వీడియోస్ అన్నీ ఉన్నాయి. అభిషేకము, పూజలు, అన్ని వ్రతాలు, అన్ని వీడియోస్, దేవుడికి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి ఉన్నాయి. అన్ని ప్లేలిస్ట్లో యాడ్ చేసి ఉంటాయి నీట్గా. మీరు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ప్లేలిస్ట్కి వెళ్తే శారీ టజల్స్ ఓపెన్ చేస్తే శారీ టజల్ వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. అష్టోత్తరాలు ఓపెన్ చేస్తే అన్ని దేవుళ్ళ నామాలు వీడియోస్ ఓపెన్ అవుతాయి. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అన్నీ. అండ్ మీకు ఈ శారీ టజల్ డిజైన్ నచ్చిందా? నచ్చితే ఒక చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాసుతోటి ఇలా ట్రై చేయడం వల్ల లుక్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ వెళ్తుంది. సో చాలామంది ఈ డిజైన్ చూసి వాళ్ళు కూడా ట్రై చేసుకునే స్కోప్ ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ 2 టజల్స్ సేమ్ కలరే వేసాను నేను. ఇక్కడ మీరు డిఫరెంట్గా వేసుకోవచ్చు. కాపర్ కలర్ ఉంది కదా శారీలో, కాపర్ కలర్ కూడా వేసుకోవచ్చు. అండ్ కాసు వచ్చేసి గోల్డే కాకుండా కాపర్, సిల్వర్ కలర్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మార్కెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మీరు అలా డిఫరెంట్ కలర్స్ తోటి కూడా ట్రై చేయొచ్చు. చాలా డిఫరెంట్గా లుక్ ఉంటుంది. మనమే ఇంట్లో మనం ఇలా శారీ టజల్స్ చేస్తే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. అందులో మనం చేసుకుంటాం కాబట్టి మనకు చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది. ఇలా టజల్స్ అన్నీ అయిపోయిన తర్వాత సైజెస్ అన్నీ ఒకే సైజు ఉండేలాగా అన్నీ చూసుకొని అన్నీ కట్ చేసుకోవాలి ఒకటే సైజులోకి. అప్పుడు లుకింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి 2 టజల్స్ సేమ్ సైజులో ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.